ఓ వైసీపీ నాయకుడు బినామీ పేరుతో ఆన్లైన్ ఎక్కించి తమ భూమిని భూకబ్జా చేస్తారని కందుకూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసగిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కందుకూరు గ్రామానికి చెందిన తన తాత హరిజన ఎల్లప్పకు 1970లో కడిదొడ్డి గ్రామ సర్వే నెంబరు 25/1లో 2 ఎకరాల 42 సెంట్ల భూమిని ప్రభుత్వ పట్టా ఇచ్చిందని చెప్పారు. తన తాత తల్లిదండ్రులు సాగు చేశారని, వారి మరణానంతరం తాను పత్తి పంట వేసి సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో అడంగల్ RORలో తన తాత ఎల్లప్ప పేరు కాకుండా గంగాధర స్వామి అనే పేరు మీద ఉండడంతో అవాక్కైనట్టు తెలిపారు. ఈ విషయంపై విచారించగా వైసీపీ నాయకుడు ఇంట్లో పనిచేసే కర్ణాటకకు చెందిన గంగాధర స్వామి అని తేలిందని చెప్పారు. తనకు జరిగిన ఈ అన్యాయాన్ని తహసీల్దార్ వేణుగోపాల్, ఎస్ఐ హనుమంతరెడ్డికి లిఖితపూర్వకంగా రాసి ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయంపై కోసగి తహసీల్దార్ను వివరణ కోరగా బాధితుడు హరిజన మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువురికి నోటీసులు జారీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆన్లైన్లో రికార్డులను తారుమారు చేసిన వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మా తాత నుంచి వచ్చింది అది బినామైన బెట్టన్ గౌడ్ గారు గంగాధర స్వామి పేరు పైన ఆన్లైన్ అయింది. మాత్రం మేమే ఉండము, ఆన్లైన్ వాళ్ళు చేసుకున్నారా. గతంలో ఉన్న ఎంఆర్ఓ తన కుమ్మకయ్యి లోన్ పాస్బుక్ ఆన్లైన్ చేసుకున్నారు. మేమే ఉన్నాం పేరు మాత్రం వాళ్ళది అయింది, గంగాధర స్వామి పేరు అయింది. ఆ చేలో ఇప్పటికే సాగు మేమే చేస్తున్నాం. అప్పుడు మా తాత చేసినాడు అర్జన్ ఎల్లప్ప, మా నాన్న చేసినాడు అర్జన్ నాగప్ప, నేను సాగులో ఉన్నాను. ఆ పాస్బుక్ ఆన్లైన్ మాకే చేయాలి. అది అప్పుడు తులేశం వేసి గవర్నమెంట్ తరఫు నుంచి ఇచ్చినారు మాకు ఆ పొలం. అప్పుడు మా తాతకి ఇచ్చినారు 25A1లో సర్వే నంబర్ మీద మా తాతకి ఇచ్చినారు. 1940లోనే ఇచ్చినారు. 1969లోన గుర్తు రసీదు గుర్తు కట్టినాం మేము. ఇదిగో మా గుర్తు రసీదు. ఈ వయసు మా పొలం మాకు ఇవ్వాలా. ఈ బినామైన గంగాధర స్వామి ఇట్లా చేసినారు. ఆన్లైన్లో చూసే వంశ పారంపరంగా అంటే మా మాదిగళ్ళు వాళ్ళు గౌళ్ళు, వాళ్ళకి మాకు ఎట్లా సంబంధం? వాళ్ళు జంగమోళ్ళు, వాళ్ళకి ఎట్లా సంబంధం? హరిజన ఎల్లప్ప గారు సాగు చేస్తూ చనిపోయినాడు. తర్వాత ఈ హరిజన మూల వాళ్ళ తండ్రి నాగప్ప కూడా సాగులో ఉండి చనిపోయినాడు. తర్వాత మౌల కూడా సాగులో ఉన్నాడు. తర్వాత 2 సంవత్సరాలు వలసకు వెళ్ళినాడు. దానిలో వచ్చిన తర్వాత పొలంలో దున్నేకిపోతే 6 అడంగాలు ఆన్లైన్లో చెక్ చేయగా గంగాధర స్వామి పైన ఆన్లైన్లో వచ్చింది. తర్వాత ఊర్లో వచ్చి విచారించగా దళిత యువకుడు పెద్దలు కనుక్కుంటే ఇట్లా బెట్టనగోడు మండల కన్వీనర్ బినామీగా తెలిసింది. తర్వాత ఈ సాగులో ఉండే భూమిని దాన్ని బెట్టనగోడు అమ్మేకి పెట్టినాడు. దాన్ని అమ్మేకి పెట్టిన తర్వాత ఊర్లో పెద్దలు వాళ్ళు వచ్చి వీళ్ళు పెదనైన శాంతబారికి విషయం తెలిపినారు. విషయం తెలిపిన తర్వాత వీళ్ళు ఏమి ఇట్లా అమ్మేకి పెట్టినాడు, ఏమి ఎట్లా జరిగింది, ఏం లేదని విచారించగా ఆన్లైన్లో గంగాధర స్వామి పేరు మీద ఎక్కించింది, బయటికి పడింది. బెట్టనగౌడ్ మండల కన్వీనర్ బినామీ గంగాధర స్వామి, వీళ్ళు కాపు వాళ్ళు, వీళ్ళు చూసే గంగాధర స్వామి, వీరు హరిజన మౌల ఆస్తిది వారసత్వం కింద ఎలా వస్తుంది? వాళ్ళు బెట్టనగౌడు, వీళ్ళు చూసే గంగాధర స్వామి బెట్టనగౌడు వారసత్వం ఆస్తి అని ఆన్లైన్లో